బిడ్డరా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా. ప్రియాతిథి దేవుని బిడ్డరా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డరా. మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుని నామాన్ని మనందరం మహిమపరుస్తూ ఉన్నాం కదా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. కాలములను సమయములను తండ్రి స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. ఇక్కడ దేవాది దేవుడు ఏమని సరిపిస్తున్నాడంటే, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు కనుక వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అనే విషయాన్ని ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని ప్రజలు, దేవా మరలా ఇశ్రాయేలుకి నీవు రాజ్యం ఇవ్వగలవా, మంచిగా నీవు స్థిరపరచగలవా, మాకు మంచి రాజ్యాన్ని నీవు ఇస్తావా అని అడుగుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవన్నీ తండ్రి స్వాధీనంలోనే ఉన్నాయి, కానీ మీరు మాత్రం సిద్ధపడి ఉండాలి. నేను ఎప్పుడు వస్తానో, ఎలా వస్తానో, ఎప్పుడు మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకొని వెళ్తానో అదంతా తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కనుక మీరు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై మీరు సిద్ధపడి ఉన్నప్పుడు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీ కొరకు అక్కడ గృహములను సిద్ధపరిచి మరలా నేను వస్తాననే మాటను అక్కడ తెలియజేస్తాడు దేవుని బిడ్డరా. అందుకని ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే సమయం ఇది. ఈ మాటలన్నీ కూడా ఎవరైతే ఆయన అడుగుతున్నారో శిష్యులు ఈ మాటలన్నీ ఆయన వారికి చెబుతూ ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా ఒక మేఘం ఆయన కమ్ముకున్నట్లుగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వారందరూ కూడా ఏకముగా ఒక చోట కూడుకొని ఉండుట, కలిసి ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వేగంగా వీచు బలమైన ఒక గాలి వంటి శబ్దం ఆకాశంలో నుంచి దిగివచ్చి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద అలాగా వాక్శక్తి అనుగ్రహించుకున్నది. అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించి యూదయ, గలిలయ, బేతనియ, యెరూషలేము అంతటా దేవునికి సాక్షులై బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ శక్తి వారు పొందుకున్నారో ఒక దగ్గర ఆగలేదు, కానీ క్రీస్తు కొరకు సాక్షిగా వారు బ్రతికారు. దేవుని ద్వారా ఈరోజు దేవాతి దేవుడు ఆయన వచ్చేంత వరకు కూడా మనం సిద్ధపడుతూ ఆయనకి నమ్మకమైన సాక్షులుగా మనం బ్రతకాలి. ఇది పరిశుద్ధాత్మతో నిండుకున్న అనుభవం. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటూ ఉంటారో వారు ఖచ్చితంగా క్రీస్తుకు సాక్షిగా అనేకులను బలపరుస్తూ అనేకులను లేవనెత్తుతూ రెండేదిగా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా సిద్ధపడదాం. నమ్మకంగా యథార్థంగా సిద్ధపడు అంటే ఉదయకాల ఆరాధనలు, వాగ్దానం చూడటం, వాగ్దాన ప్రకారంగా నడుచుకోవడం, దైవికంగా నడుచుకోవడం, మీరు ఎక్కడ ఉన్నా ఆత్మీకంగా నడుచుకోవడం, పాపానికి దూరంగా ఉండడం, లోకానికి దూరంగా ఉండడం. రెండోదిగా ఎప్పుడు ఆరాధన జరిగిన ఆరాధనలో ఉంటూ దైవిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇదంతా దైవికంగా సిద్ధపడడం. దేవుని బిడ్డరా, కాలంలో సమయంలో తండ్రి స్వాధీనంలోనే ఉన్నాయి కనుక ఆయన ఎప్పుడు వస్తాడు అనేది దేవుని తండ్రి చిత్తంలో ఉన్నది కనుక అప్పటి వరకు మనందరం సిద్ధపడుతూ దైవికంగా ఎదుగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచ్చిన బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని చూస్తున్నారు వారందరినీ సిద్ధపరిచాయని రాకడ కొరకు కాలంలో సమయంలోని నీ స్వాధీనంలో ఉంటూ తండ్రి స్వాధీనంలో ఉంటూ ఉండగా మేమందరం జ్ఞానం కొలది పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై గొప్ప కార్యాలు నీ కొరకు చేయనట్లుగా ఈ ఉదయకాలం సహాయం చేయండి. బర్త్డేస్, మ్యారేజెస్, దీవెనలు, శుభములు ఇవ్వండి. పనులు, వృత్తులు, వ్యాపారాలు, చేతి పనులన్నీ ఆశీర్వదించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు చూస్తూ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. హ్యావ్ ఏ గ్రేట్ఫుల్ డే. ఆమె